హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచి యాక్టివేట్ అయిపోయినాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, సీట్ అలాట్మెంట్ కావచ్చు అండ్ మనకు ఒక 18 పాయింట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. చాలా స్టూడెంట్స్ కి సీట్స్ అయితే రాలేదు. సో ఇది మంచి అవకాశం, మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకైతే మంచి కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ చెప్తాను, సో దట్ కొత్త స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫేజ్ లో అంటే ఈ ఫేజ్ 2 లో ఎవరెవరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఫేజ్ 1 లో ఆల్రెడీ కాలేజ్ లో సీట్ వచ్చిన వాళ్ళు, మీరు జాయిన్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అంటే బెటర్ కాలేజ్ కోసం. అండ్ ఫేజ్ 1 లో సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కావచ్చు, కాలేజ్కి వెళ్ళని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కాలేజ్ మళ్ళీ ఫేజ్ 2 లో పెట్టుకోవచ్చు. అండ్ కొత్తగా ఫేజ్ 1 లో కాకుండా ఫేజ్ 2 లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు పెట్టుకోవచ్చు. సో అందరైతే మీరైతే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు యాజ్ పర్ షెడ్యూల్ వెబ్ ఆప్షన్స్ 5th 6th సెప్టెంబర్ ఉండే, కాకపోతే ఆ డేట్స్ మళ్ళీ చేంజ్ చేస్తారు. సో వెబ్సైట్ లో స్క్రోలింగ్ కూడా ఉంది. లాస్ట్ డేట్ ఫర్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 8th సెప్టెంబర్. సో ఇక్కడ చాలా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎడిట్ ఆప్షన్. సో ఎడిట్ ఆప్షన్ యాజ్ పర్ షెడ్యూల్ ఇచ్చారు, కాకపోతే డేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎడిట్ ఆప్షన్ అయితే ఏమీ ఉండకపోవచ్చు. సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. సో ఫైనల్ సబ్మిట్ కొట్టేసకండి ముందే. సో ఇక్కడ డేట్ వచ్చేసి 8th సెప్టెంబర్. సో 8th సెప్టెంబర్ కాబట్టి మనకు 3 days 4 days ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రోజు మీరు ఫైనల్ గా సబ్మిట్ చేయకండి. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. యాజ్ పర్ అఫీషియల్ డేటా ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఓకే, కాకపోతే వాళ్ళు డేట్స్ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఎడిట్ ఆప్షన్ లేదు. సో మరి మేము ఎట్లా ఎడిట్ చేసుకోవాలంటే, మీరు ఫైనల్ సబ్మిట్ చేయకపోతే మీరు ఈ రోజు ఒక 5 యాడ్ చేసుకోండి, రేపు ఒక 10 యాడ్ చేసుకోండి, ఎల్లుండి ఇంకొక 10 యాడ్ చేసుకోండి. అట్లా మీరు ఫైనల్ సబ్మిట్ చేయకుండా ఎన్నిసార్లు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అంటే దాని అవసరం ఏంది, ఇండైరెక్ట్ గా మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకున్నట్టు. సో ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ రోజు అయితే ఫైనల్ సబ్మిట్ కొట్టకండి. సో ఎన్నిసార్లైనా మీరు ఈరోజు 10 పెట్టారనుకోండి, ఆ 10 అట్టనే సేవ్ అయి ఉంటాయి. మళ్ళీ మీరు అందులో నుంచి 5 డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, రీఅరేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ సబ్మిట్ చేయకండి. సో ఎవ్రీడే మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటేనే ఉంటుంది. సపరేట్ గా నాకు ఎడిట్ ఆప్షన్ కావాలంటే ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఓకే, కాకపోతే 99% అయితే ఇవ్వరు. సో నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, అందరు ఏదో పోయి నెట్ షాప్ కాబట్టి అక్కడ వెళ్ళి ఒక 5 కాలేజీలు పెట్టి సబ్మిట్ కొడతారు, మళ్ళీ నాకు ఎడిట్ ఆప్షన్ కావాలంటే ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ డేట్స్ ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళైతే ఇవ్వరు. 7th రోజు నైట్ కావచ్చు, 8th రోజు కావచ్చు, మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సో ఇది వెబ్ ఆప్షన్స్ గురించి. సో ఇప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు. సో ఫేజ్ 1 లో ఆల్రెడీ సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఉంటే మీరు అదే కాలేజీలో కంటిన్యూ అవ్వచ్చు, లేదు నాకు కాలేజ్ నచ్చలేదు, ఇప్పుడు మంచి కాలేజ్ పెడదాం అనుకుంటున్నా, అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో సీట్ వచ్చిన వాళ్ళు, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెడుతున్నారు, ఈ కాలేజ్ నచ్చలేదు నాకు వేరే కాలేజ్ కావాలనే పెడుతున్నారు. అంటే మీరు పెట్టబోయే కాలేజ్ ఎట్లుండాలి, ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. మీరు పెడతారు 5 పెడతారా, 10 పెడతారా, 20 పెడతారా, 30 పెడతారా, మీ ఇష్టం. 5 పెడితే ఆ 5లో ఏ కాలేజ్ వచ్చినా నేను అందులో వెళ్తా అన్నట్టు పెట్టాలి. 10 పెడితే ఆ 10లో ఏదన్నా రాని నేను పెడతా. 15 పెడితే ఆ 15లో ఎక్కడ వచ్చినా వెళ్తా. ఎందుకంటే దీనికన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టాలి. వన్స్ కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఫేజ్ 1 కాలేజ్ కావాలంటే ఇవ్వరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారు, నాకు ఫేజ్ 2లో ఏదో ఒక కాలేజ్ వస్తుంది, మళ్ళీ నాకు ఆ ఫేజ్ 2 కాలేజ్ నచ్చకపోతే ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళొచ్చా అంటే అట్లుండదు. వన్స్ ఫేజ్ 2లో మీకు కాలేజ్ అలర్ట్ అయితే వేరే కాలేజ్ ఫేజ్ 1 ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫేజ్ 2లో పెట్టబోయే కాలేజ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉండి ఎందులో వచ్చినా వెళ్తా అనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు కాలేజ్ చేంజ్ అయింది, కాలేజ్ చేంజ్ అయితే మరి మా సర్టిఫికేట్స్ ఇస్తారని అడగచ్చు. సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారండి, అక్కడ ఏం మిమ్మల్ని ఆర్గ్యూ కావచ్చు, మీ సర్టిఫికేట్స్ ఇవ్వం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే ఆటోమేటిక్గా కాలేజీలో మీ ఐడి కావచ్చు, మీ అంతా అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ ఫేజ్ 2 కాలేజీలో వచ్చిన కాలేజ్కి విత్ సర్టిఫికేట్స్ వెళ్ళాలి. సో వన్స్ మీకు కాలేజ్ రాగానే పాత కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని కొత్త కాలేజ్కి వెళ్ళాలి. అండ్ మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో ఆ ట్యూషన్ ఫీజు మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫేజ్ 1 కాలేజ్ టు ఫేజ్ 2కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో కాలేజ్ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు, ఫీజు కూడా ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేయాలి సెకండ్ ఫేజ్లో. ఇది ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్, సీట్ అలాట్మెంట్ ఎట్లా ఇస్తారు. సో చాలా మందికి ఇంకా తెలుస్తలేదండి, ఏదో 5 కాలేజీలు 10 కాలేజీలు పెట్టుకుంటున్నారు కొందరు. అయితే సీట్ అలాట్మెంట్కి ఒక క్రైటీరియా ఉంటుంది, దాని ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఈ సీట్ అలాట్మెంట్లో చూసేది ఫస్ట్ ర్యాంక్, మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మెథడాలజీ. సో ఇక్కడ మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, సో ఇలా డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. సో మీ యొక్క గ్రాడ్యుయేషన్
గ్రాడ్యుయేషన్ బట్టి మీ యొక్క మెథడాలజీస్కి మీరు ఎలిజిబుల్ అయి ఉంటారు. సో ఆ మెథడాలజీస్కి మాత్రం మీరు ఎలిజిబుల్, మిగతా మెథడాలజీకి నాట్ ఎలిజిబుల్. సో ప్రతి కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి, ప్రతి మెథడాలజీకి ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్, అన్ని సీట్స్కి నాట్ ఎలిజిబుల్. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, సో ఆ వీడియోస్ అయితే చూడండి. నెక్స్ట్ క్యాస్ట్. సో బీసీబీ అయితే బీసీబీలో ఎన్ని ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించినవి. సో మీ క్యాస్ట్లో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు వేరే కేటగిరీ వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీ కేటగిరీలో మీరే టాప్ ఉంటే మీకు ఏ కాలేజ్ అయినా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ మ్యాథ్స్కి ఎలిజిబుల్, ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్, అతను ఓన్లీ మ్యాథ్స్ పెట్టారు, ఫేజ్ 1లో రాలేదు, మీరు ఏం చేయాలి, మ్యాథ్స్ పెట్టాలి, ఫిజికల్ సైన్స్ కూడా పెట్టాలి, అప్పుడు ఛాన్స్ ఉంటుంది రావడానికి. కొంతమంది మనకు సోషల్కి ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది ఓన్లీ సోషల్కి ఎలిజిబుల్ అవుతారు, కొంతమంది మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్, కొంతమంది బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్. సో మీకు రెండు ఇంట్రెస్ట్ ఉంటే రెండూ పెట్టుకోవచ్చు. మీకు ఎందులో వచ్చినా ఒకటి, మీకు ఫేజ్ 1లో ఒకటి వస్తుంది కాలేజ్ నేము మెథడాలజీ, ఫేజ్ 2లో మీకు వేరే మెథడాలజీ వచ్చింది, అప్పుడు కూడా ఏం కాదు. మీకు సీట్ రాని వాళ్ళు కాలేజీలో వెళ్ళిన తర్వాత ఇంకొక మెథడాలజీ మీరైతే తీసుకోవచ్చు. సో ఇలా 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 2 మెథడ్స్ పెట్టచ్చు, ఏదో ఒక కాలేజ్ వస్తుంది, జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ కట్ ఆఫ్స్. సో మనకు వెబ్సైట్లోనే పెట్టారు ప్రొవిజనల్ అలాట్మెంట్, ప్రతి కాలేజ్లో ఎంతమందిని తీసుకున్నారు, ఎన్ని మెథడాలజీ వాళ్ళని తీసుకున్నారు, ఏ కేటగిరీ వాళ్ళని తీసుకున్నారు, లాస్ట్ కట్ ఆఫ్ ఏంది మొత్తం చూసుకొని ఒక అనాలిసిస్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు సీట్ వస్తుంది. ర్యాండమ్గా మీరు పెట్టిన కాలేజ్లో మీకన్నా టాపర్స్ ఉండి అప్పుడు రాకపోవచ్చు. కనీసం ఏ కాలేజ్లో మన ర్యాంక్ కన్నా పెద్ద ర్యాంక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక 5000 ర్యాంక్ వచ్చింది, ఒక కాలేజ్లో 5000 కన్నా ఎక్కువనే సీట్ అలాట్మెంట్ అయింది, అప్పుడు మీరు ఏమన్నా ఆలోచించాలంటే ఈ కాలేజ్లో 8000 7000 వాళ్ళకు కూడా వచ్చింది, సో నాకు కూడా రావచ్చు కాబట్టి ఆ కాలేజ్ నేను పెడతా. సో అట్లా మీరు ఒక అనాలిసిస్ ప్రకారంగా మీ కేటగిరీలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ అయిపోయినాయి అవి చూసి మీరైతే పెట్టుకోవాలి. సో కట్ ఆఫ్స్ కూడా వెబ్సైట్లో ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి. సో ఫస్ట్ మీరు యూనివర్సిటీ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఓయూ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఇచ్చుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజీలో ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా మీరు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు మనకు యూనివర్సిటీ ప్రకారంగా కాలేజ్ లిస్ట్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఉన్న బీఎడ్ కాలేజ్ చేద్దాం అనుకుంటే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. మీ ఇల్లు దగ్గర కావచ్చు, మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అన్ని లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ కాలేజ్కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఉంటే మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. జస్ట్ సర్చ్ బటన్లో కొడితే ఆ కాలేజ్ డిస్ప్లే అవుతుంది, యాడ్ చేసుకోవచ్చు. సో నియర్ బై కాలేజెస్, సపోజ్ మీ నియర్ బై కాలేజ్లో రాకపోయినా కనీసం పక్క జిల్లాలో ఉన్న కాలేజ్ కన్నా వెళ్తా అనుకుంటే అవి పెట్టుకోండి. నెక్స్ట్ కొద్దిగా దూరంగా ఉన్న కాలేజెస్ కట్ ఆఫ్స్ చూసుకొని ఏ కాలేజీలో మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అది పెట్టుకోండి. సో ఉన్న అన్ని కాలేజెస్ పెట్టండి. ఎవరికైతే సీట్ రాని వాళ్ళు ఉన్నారు, సో నేను 10 కాలేజీలు పెట్టాలా, 20 కాలేజీలు పెట్టాలా, 30 ఎన్నన్నా పెట్టుకోవచ్చు. మీకు టాప్ ప్రియారిటీ టు బాటమ్ చూస్తారు కాబట్టి మీరు ఎక్కువ పెడితే ఎక్కువ అడ్వాంటేజెస్ కాబట్టి డిసడ్వాంటేజెస్ అయితే ఏమి రావు. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. మళ్ళీ ఫేజ్ 2 తర్వాత ఇంకా స్పెషల్ ఫేజ్ ఉంటుంది, కానీ మళ్ళీ దానికోసం వెయిట్ చేయడం దేనికి, ఇక్కడనే ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, ప్రియారిటీ ఆర్డర్గా పెట్టాలి. ఫస్ట్ కాలేజ్ కాకపోతే సెకండ్ కాలేజ్ కాకపోతే థర్డ్ కాకపోతే ఫోర్త్, అలా వరుసగా చూస్తారు. 4th కాలేజ్లో మీకు సీట్ వస్తే 5th 6th 7thకి వెళ్ళరు. సో ఇది ఈ విధంగా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. సో చాలామంది మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, వేరే వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. సో ఇలాంటి వాళ్ళు మీరైతే ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత అందులో మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటేనే మీరైతే ఆ కాలేజ్ మాత్రం పెట్టండి. అండ్ అక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో వీలైతే వాళ్ళకి కాల్ చేయండి, లేదంటే కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి తెలుసుకున్న తర్వాతనే మీరైతే జాయిన్ అవ్వండి. సో మేనేజ్మెంట్ సీట్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ సీట్స్ మీరు ఎడ్సెట్ రాసినా రాయకపోయినా, పెద్ద ర్యాంక్ వచ్చినా ఎంత ర్యాంక్ వచ్చినా డైరెక్ట్ వెళ్ళి మీకు నియర్ బై కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి ఒక 20%. సో అమౌంట్ పే చేసి అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెడదాం అనుకుంటున్నారో మీరు మీ సేవ కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టే ముందు మీరు అసలు ఎన్ని కాలేజ్ అనుకుంటున్నారు దానికి సంబంధించిన కోడ్స్, ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉస్మానియా యూనివర్సిటీకి కాలేజ్ కూడా ఉంటుంది, అది మన పీడిఎఫ్స్ ఉంటాయి మన కాలేజ్ పీడిఎఫ్లో. మీరు ఒక 10 కాలేజ్ అనుకుంటున్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్ కోడ్, సెకండ్ కాలేజ్ ప్రిఫరెన్స్ కోడ్, ఆ కాలేజ్ కోడ్ అన్నీ రాసుకొని జస్ట్ ఆ మీ సేవ అతనికి కావచ్చు, ఎవరైనా అప్లై చేసే వాళ్ళకి కావచ్చు, అది ఇస్తే జస్ట్ 5 minutesలో పని అయిపోతుంది. సో మీరు ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా అందులో సెర్చ్ చేస్తే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే 8th లాస్ట్ డేట్. సో చాలా టైం ఉంది కాబట్టి ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రిజల్ట్స్ కూడా 8th September తర్వాతనే ఉండొచ్చు. సో యాజ్ పర్ షెడ్యూల్ 11th September ఉంది. సో ఆ రోజు అన్న ఇవ్వచ్చు, లేకుంటే నెక్స్ట్ రోజు అయినా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. సో ఫేజ్ 1
తర్వాత ఇప్పుడు ఫేజ్ 2 కదా, సో ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అవ్వకపోతే ఫేజ్ 1 కాలేజే ఉంటే సో ఫేజ్ 1 కాలేజ్లోనే మీరు వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయితే సపోజ్ ఫేజ్ 1 టు ఫేజ్ 2, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది ఫేజ్ 1లో, ఇప్పుడు వేరే ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మళ్ళీ మీ ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకొని ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత మళ్ళీ స్పెషల్ ఫేజ్ కూడా ఉంటుంది, దానికి కొంచెం టైం పడుతుంది. ఫేజ్ 1 ఫేజ్ 2లో రిమైనింగ్ సీట్స్ అన్ని మళ్ళీ స్పెషల్ ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేరు అండ్ ఫేజ్ 2లో కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కొన్ని సర్టిఫికేట్స్ వల్ల, సో యూజ్ చేస్తే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయండి. సర్టిఫికేట్స్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు. లేదు నాకు అన్ని సర్టిఫికేట్స్ కొన్ని లేవు కానీ అన్ని గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాయంటే అంబర్పేటలో ఆఫీస్ ఉంటుంది, వెళ్ళి అక్కడైతే చేసుకుంటే మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.